రేపటి నుండి జరిగే ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నంగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శివకోటి తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ పరీక్షలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. బుధవారం నుండి జరగబోయే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ శివకోటి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. నిర్ణీత సమయం కంటే 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు. హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించడం జరిగిందని, విద్యార్థులు ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని రావాలని సూచించారు. కార్యక్రమంలో డిఓ రజని, అధ్యాపకులు కవిత, స్వామి, నవీన్ కుమార్, ఎన్ రమేష్, కె రమేష్, రామకృష్ణారెడ్డి, శివశంకర్, అరుణ్ కుమార్, కరుణ, అశోక్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 25వ తారీఖు నుండి మార్చ్ 13వ తారీఖు వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరానికి గాను పరీక్షలు నిర్వహించబడతా ఉన్నాయి. మా నంగనూరు ప్రభుత్వ కళాశాలలో రేపటికి 194 మంది అటెండ్ అవుతా ఉన్నారు ఫస్ట్ ఇయర్కి గాను. తదుపరి మా కళాశాలకి మా ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో పాటు అక్కినపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు మరియు కస్తూర్బా కళాశాల విద్యార్థులు, ఈ 3 కళాశాల విద్యార్థులు ఈ కళాశాల ప్రాంగణంలో రేపటి నుంచి పరీక్షలు రాస్తా ఉన్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు మేము పూర్తి చేసుకున్నాము. వారికి కావాల్సినటువంటి రూమ్స్ కేటాయింపు, నెంబర్ల కేటాయింపు, తదుపరి వాళ్ళకు సంబంధించినటువంటి వాటర్ సౌకర్యము, టాయిలెట్స్, ఇతరత్ర అన్ని సౌకర్యాలను మేము ఏర్పాటు చేసుకున్నాము. ఈ విధంగా మేము 12 రోజులు కావలసినటువంటి ఏర్పాట్లను కూడా మేము పూర్తి చేసుకున్నాము. ఈ పరీక్షలకు సంబంధించి 9:05 వరకు, అంటే 9 నుండి 12 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. ఒక 5 నిమిషాలు ఆలస్యం వచ్చినా కూడా పిల్లలకు అనుమతి ఉన్నది. కానీ 8:30కు విద్యార్థులకు ఆ ప్రాంగణంలోకి, ఆ గదిలోకి, ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ కావడానికి పర్మిషన్ ఉంది. కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా 8:30 వరకు కళాశాలకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను.